నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి శర్మని. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా. అదే వీడియో మన పవిత్రమైన హిందూ ధర్మానికి సంబంధించింది. అదే మీకు కనిపిస్తున్న గోశాల. ఈ గోశాల ఏందంటే చాలా స్పెషాలిటీ అయినట్టు గోశాల. ఇది బాన్స్వాడలోని తిరుమల్పూర్ అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి గోశాల. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గోశాల. ఇక్కడ గోవులు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయన్నమాట. కొన్ని వేల సంఖ్యలో గోవులు ఉన్నాయి. ఎవరో పాలించుకొని పాలియని గోవులు తీసుకొచ్చి ఈ గోశాలకు ఇస్తున్నారు. ఈ గోశాలలో సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈ గోవులని కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక 10 సంవత్సరాలుగా పాలిస్తున్నాడు. పాపం దీనికి గాస్ అంటే గడ్డి లేదు. దయచేసి మీరు ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తికి మీకు తోచిన సహాయం ఇచ్చి ఈ గోవులను అన్ని రక్షించండి. గోవులు ఏంటి, 33 కోట్ల దేవతలు నివసించేటువంటి స్థానము. పాపం వీళ్ళకి బౌండరీ కూడా లేదు ఎక్కడ కూడా. దయచేసి ఈ గోవులను రక్షించాలి. ఈ గోవులను రక్షిస్తేనే మన ధర్మం నిలబడుతుంది. ఈ గోవులకు కొద్దిగా దాన ఇస్తే మీకు మీ పిల్లలకు వేల జన్మల పుణ్య ప్రాప్తి అవుతుంది. అది మన శాస్త్రంలో, హిందూ శాస్త్రంలో బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే దానికి మత భేదం లేకుండా హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ ఎవరైనా సరే గోవుకి దానం చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి యొక్క అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తే మీకు ఎంత తోచిందంత కానీ దానం చేసి గోవును రక్షించండి. గోవుతోటి సర్వ రోగ నివారణ, గోవు మూత్రంతో 33 రోగాలు, గోవు పెండతోటి సర్వం ఆక్సిజన్, గోవు పాలతోటి మనకు ఆరోగ్యం అందిస్తున్నటువంటి గోవుని మనం ఇప్పుడు రక్షించకపోతే ఎప్పుడు రక్షించలేము. దయచేసి గోవును రక్షించండి. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్. గోవుకి ఎంతో కొంత దానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై ఫ్రెండ్స్, ఇదే మన గోశాల. అన్ని గోవులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా గోవులు ఉన్నాయన్నమాట. అన్ని గోవులు ఉన్నాయి. దానం చేసిన గోవులు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. దేకో ఎంత గోశాల. పాపం జంగిల్లో ఎన్నో గోవులు ఉన్నాయి ఇక్కడ. పాపం వాళ్ళకు ఏంటంటే ఫండ్స్ లేక పాపం చాలా కష్టపడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా గోవులు ఎండిపోతున్నాయి తిండి సరిగా దాన లేక. దయచేసి ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ ఏమి కానీ, గోదానం సర్వశ్రేష్టం అన్నమాట. గోదానం చేసిన వాళ్ళకి సర్వపుణ్యప్రాప్తి. వాళ్ళ పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో ఒక 10 తరాల వరకు ఉంటారు. గోమాత అనేది 33 కోటి దేవత, 33,000 కోట్ల దేవతలు ఉంటారు. కాబట్టి దయచేసి దానకు అందరు సహాయం చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నోరు లేని ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఇక్కడ. పాపం ఆవు అన్నిటికన్నా ముఖ్యమైన శ్రేష్టమైనది ఆవు. ఎన్నో పాపం జీవాలు అన్నీ ఉన్నాయి. పాపం ఎంత వీక్ అయిపోతున్నాయి కరెక్ట్ గడ్డి లేక. గోచాలకు సరైన వసతి కూడా లేదు పాపం. ఇట్లా ఓపెన్ ప్లేస్లు ఉంటున్నాయి. దయచేసి కొద్దిగా ఈ గోశాలకు ఎంతో కొంత మీకు తోచిన సాయం చేయండి. మనిషికి చేస్తే పాపం గోవులన్నీ ఇక్కడ ఈ షట్టర్ తయారు చేస్తున్నారు. ఐరన్ ఈ షట్టర్స్ దీంట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సరే కొద్దిగా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాన లేక గోవులు అన్నీ బక్కగా చిక్కిపోతున్నాయి. అన్ని బొక్కలు కనిపిస్తున్నాయి. అంత బక్కగా చిక్కిపోతున్నాయి తిండి లేక. ఇదే మన ప్రకృతి. దీన్ని కాపాడుకుంటే ప్రకృతి కాపాడుకున్నట్టే. విశ్వం గోవుమయం. ఇంత బక్క చిక్కిపోతున్నాయి గడ్డి లేక. దయచేసి ఈ చూసైనా మీరు ఖచ్చితంగా వీడికి స్కానర్లకి కొద్దిగా డబ్బు పంపిస్తే చాలా పుణ్యం కట్టుకునే వాళ్ళు ఉంటారు. నాకైతే చాలా బాధలు ఉంది. ఎంత వీక్ అయిపోతుంది ఒక్కొక్క గోవు. పాపం మెడిసిన్ కూడా లేవు వీళ్ళకి. డాక్టర్కి మెడిసిన్కి కూడా లేవు. ఒక గోవు పడిపోతే మెడిసిన్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చాలా కష్టపడుతున్నారు ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి. దయచేసి అందరు సహాయం చేయండి ప్లీజ్. దయచేసి గోవు పడుకుంది, సరిగా ప్రాపర్ ప్రోటీన్ లేక లేవలేకపోతుంది గోవు. అది ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే డాక్టర్ని పిలిపించి చేస్తారు. దయచేసి సహాయం చేయండి. గోమాత భక్తులకు ఒక విజ్ఞప్తి. మా బాన్స్వాడ తిరుమలపూర్ గ్రామం గోవర్ధిని గోశాల నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ గోవులు చూడండి చెట్ల కిందనే ఉండడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు ఇలా ఉండడం జరుగుతుంది. అన్ని చిన్న పిల్లలు పెద్దలు అన్ని వర్షంలో ఎండుతూ ఉంటాయి. షెడ్ సంరక్షణ లేదు. ఎవరైనా దాతలు కొద్దిగా ముందుకు వచ్చేసి షెడ్ వేయించడం కానీ, గోగ్రాసం పంపించడం కానీ, అన్ని దానాల కన్నా గోగ్రాసం నిన్న 33 కోట్ల దేవతలు ఆవులో ఉండడం జరుగుతుంది. గ్రాసాన్ని దేవత పుణ్యం కట్టుకోవడం జరుగుతుంది. కొద్దిగా ముందుకు వచ్చేసి ఆ నెలకు ఒక 1 రూపీ, నెలకు 1 రూపీ ఇచ్చినా చాలు. 1 రూపీతోనైనా ఎంతో కొంత మీకు కూడా పుణ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా ఎంతో కొంత వేయాలని కోరుచున్నాము. గోశాల ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అనమాట బాన్స్వాడలో గోశాలలో
మిస్టర్ సతీష్ కుమార్ అని చెప్పేసి గోశాలలో చాలా సేవలు చేయట. ఆయన గో పేడ మూర్తులు ఎంత మూర్తులు తయారు చేశారంటే ఇవన్నీ గో పేడతో తయారు చేసినటువంటి ఇవన్నీ మూర్తులు గోశుద్ధితో చేసినటువంటి అన్ని మూర్తులు చాలా పవిత్రంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈయన మీకు ఏమైనా కావాలన్నా ఈయనకు ఫోన్ చేసి ఆర్డర్ చేసి అన్నీ చేస్తాడనమాట. ఏదైనా ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇందులో నేను పెడతా. చాలా మంచి వ్యక్తి సతీష్. 30 సంవత్సరాల నుంచి గో సేవ చేస్తున్నమాట. గోశాల కూడా మీకు ఇందులో చూపిస్తాను నేను కంప్లీట్లీ. ఆవు కూర్మోడు తయారు చేశాను అనమాట. ఆవుతో చూడండి, కూర్మవుతా నారాయణ అన్ని ఆవు తోటి తయారు చేసినమాట. చాలా పవిత్ర. ఈయన చాలా టెక్నాలజీ. శివుని లింగం కూడా తయారు చేసిన అనమాట. గణేష్ని తయారు చేసిన అనమాట. చాలా మంచి తయారు చేసిన శ్రీకృష్ణుడి మూర్తులు తయారు చేసిన. ఎంత పుణ్యం అంటే ఇట్లాంటి గోపేడతో ఇవన్నీ ఇంట్లో ఉంటే చాలా పుణ్యం. చూడు, ఓంకారం కూడా తయారు చేసింది దీంట్లో. ఓంకారం హర హర మహాదేవ్ ఇంకా ఇగో తులసి తయారు చేసిన అనమాట. ఇట్లాంటివన్నీ మీరు తీసుకోవాలి. చాలా మంచిది. ఆర్డర్ ఇస్తే మీకు చాలా మంచి ఏమైనా డిజైన్ అయినా గోతో చేస్తే ఇట్లా శుద్ధ పవిత్రంగా ఉంటుంది. చాలా కష్టపడ్డ ఆర్ట్ అనమాట. మంచి మంచి ఆర్ట్ ఉన్నది. అన్ని గోపేడి అన్ని తయారు చేసే గోవుది. చాలా బ్యూటిఫుల్. మీకు ఏదైనా సరే గోవుతో అన్ని తయారు చేసి పవిత్రంగా ఇస్తాడనమాట. గోవే పవిత్రం, దాని పేడ ఇంకా పవిత్రం. లక్ష్మి అనమాట. ఒరిజినల్ మొత్తం గోవు పేడతోటి గణేశుని తయారు చేసినమాట. ఈయననే సొంతంగా తయారు చేసిన క్రాఫ్ట్. మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఈయన గోశాల కూడా ఉంది. ఈ కనీసం ఒక 70 ఆవులు ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మనము ఫండ్స్ ఇవ్వాలి వీటికి కూడా. అయితేనే మన గోరక్షణ, మన మొత్తం ప్రపంచం అంతా బతుకుతుంది. ఇది యాంటీ రేడియేషన్ చిప్ అనమాట. మన సెల్ ఫోన్లో ఇది పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎటువంటి రేడియేషన్ రాదు, ఎటువంటి వైరస్లు కూడా రావు. యాంటీ రేడియేషన్ చిప్ అనమాట. ఇది మనకు ఇస్కాన్లో దొరుకుతుంది. ఈయనే తయారు చేస్తున్నాడు ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాంటీ రేడియేషన్ చిప్ అనమాట. ఇది మనకు సెల్ ఫోన్ వెనక భాగంలో పెట్టుకుంటే ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి వైరస్ కూడా రాదు. యాంటీ రేడియేషన్ చిప్. గోవుతో తయారు చేసినటువంటి క్యాప్. ఈ క్యాప్ పెట్టుకుంటే ఏంటంటే బాడీలో ఉన్న టెంపరేచర్ అంతా పోతే మొత్తం కూల్ అవుతుంది అనమాట. ఇది చాలా మంచిది. ఫార్మర్స్ కానీ వాళ్ళు కానీ, మన కూలి పనులు చేసేటోళ్ళు కానీ, లేదంటే పొలం పని చేసేటోళ్ళు ఎండాకాలానికి ఇట్లాంటి క్యాపులు పెట్టుకొని చేస్తే ఏంటంటే మొత్తం కూల్ అయిపోతుంది అనమాట. మొత్తం బాడీ అంతా కూల్ అయిపోతుంది. చాలా మంచి ఇవి. మొత్తం గోవి అనమాట. మొత్తం న్యాచురల్. ఇది ఒక బోట్ రకమైనటువంటి బోట్ అనమాట. ఇది కూడా షిప్ లాంటిది. మన గోవు పేడతో తయారు చేసిన అనమాట. చాలా బ్యూటిఫుల్ తయారు చేసింది సతీష్ కుమార్. దిష్టి బొమ్మలు కూడా గోవుతో పెట్టుకుంటే ఇంటికి కష్టము. ప్లాస్టర్ ఇట్లా గోవు బొమ్మలు అయితే ఇంటికి ఎంత నజర్ కూడా తగలదు. ఎంత మంచి అంటే ఇవి చాలా సూపర్. నేనైతే నెక్స్ట్ మొత్తం ఈయన దగ్గరనే గోవి అన్ని సంబంధించిన అన్ని తీసుకుంటా. మన ఇంటికి హ్యాండ్లూమ్స్ లాంటివి అన్ని ఇక్కడనే తయారు చేసిన అన్ని తీసుకుంటా. నెక్స్ట్ టైం గణేష్ తీసుకుంటా, అన్ని దుర్గామాత తీసుకుంటా, అన్ని తీసుకుంటా. గోదాం ఉందన్నమాట. పాపం తయారు చేస్తున్నాడు. బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాడు ఈయన. రియల్లీ ఇలాంటి క్రాఫ్ట్ దగ్గర ఉంది. రామలక్ష్మణ్ సీతను తయారు చేసిన గోబర్ తోటి. అబ్బబ్బా చూడండి